మీరు మనుషుల పశువులా లేకపోతే ఇంకేమన్నా? ఏందిరా ఇది? చెత్తనా కొడుకులారా, చెత్త ఏందిరా? నేనేరా మొత్తం తీసేస్తున్నా, నేనే మొత్తం తీసేస్తున్నా, కాలుతో మొత్తం తీసేస్తున్నా. రోడ్డు మీద ఎత్తున్నారా? మరి మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నట్ట లేనట్ట? మొత్తం రోడ్డు మీద ఎత్తున్నా, మొత్తం ఎత్తున్నారా? నాకు నచ్చలే. నా జెండా గడ్డ కాడ వేసిర్రా మీరు అంతా చెత్త. నాకు నచ్చలే. ఇక మొత్తం రోడ్డు మీద ఎత్తున్నా, కావాలని ఎత్తున్నా కాదు. నా జెండాను నేను గౌరవిస్తున్నా. నా జెండా గడ్డ కాడ మీరు చెత్త వేసిర్రు, నాకు నచ్చలేదు. మనుషుల పశువుల మరి గవర్నమెంట్ పనిచేస్తుందా పనిచేస్తలేదా? ఏందిరా మీరు చెత్తన కొడుకులారా? నా జెండా ముంగట చెత్త ఉండద్దు. భారత్ మాతాకి జై. జెండాను గౌరవించినోడే ఈ దేశంలో ఉండాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. అయితే పాత బజార్, కరీంనగర్ నగరం మొదలయ్యింది ఈ పాత బజార్ ప్రాంతం నుంచి. అంటే కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఈ పాత బజార్ ప్రాంతము మొదట ఒక వీధిగా గుర్తింపు పొందింది. అంటే ఇక్కడి నుంచే కూడా కరీంనగర్ నగరం అంతా కూడా విస్తరించిందని చెప్పవచ్చు. అయితే ఈ కరీంనగర్ పాత బజార్ ప్రధాన చౌరస్తా, అంటే ఈ ప్రధాన చౌరస్తాకు సంబంధించి ఇటు శివాలయం వెళ్ళే దారి, కేబుల్ బ్రిడ్జికి వెళ్ళే దారితో పాటు ఇటు కమాన్ వైపు వెళ్ళే దారి కూడా ఈ ప్రధానంగా ఈ చౌరస్తా నుండే రాకపోకలు, రోజు వందలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతుంటాయి. అయితే దీనికి సంబంధించి కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఒక జాతీయ జెండా దిమ్మెను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం జెండా ఆవిష్కరణ చేస్తూ కూడా ఈ గద్దె ప్రాంతంలో వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ జాతీయ జెండాకు సంబంధించిన దిమ్మె వద్ద కొంతమంది స్థానికులు, అంటే ఇక్కడ నివసించే పాత బజార్కు చెందిన వాసులంతా కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రధానంగా ఈ 4 చౌరస్తాలు కలిగిన ఈ ప్రాంతంలో చెత్తను ఎక్కడికక్కడ కూడా, అంటే ఇది ఒక డస్ట్బిన్గా కూడా, జాతీయ గద్దె వద్ద ఒక డస్ట్బిన్ను తలపించే మాదిరిగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చెత్తనంతా కూడా పారవేస్తూ ప్రత్యక్షంగా మనం ప్రస్తుతం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి ఎక్కడ ఈ చెత్త, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారంతా కూడా ఈ చెత్తను తీసుకువచ్చి జాతీయ జెండా గద్దె వద్ద డంపు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇటు పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా చెత్త ప్రధానంగా చౌరస్తాలో కనిపిస్తున్నప్పటికీ కూడా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ఈ చెత్తను తీసివేయడంలో మాత్రం అసలు ఆసక్తి కనబరచట్లేదు. పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా నగరాన్ని సుందరంగా మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అన్ని ప్రాంతాలలో రాత్రి వేళలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు కొనసాగుతుంటాయి. కానీ ఈ పాత బజార్ చౌరస్తా వద్ద మాత్రం గత కొన్ని నెలలుగా కూడా ఈ చెత్తంతా కూడా పేరుకుపోయి కనిపిస్తుంది. గతంలో ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి జెండా గద్దెకు అవమానం జరుగుతుందంటూ కూడా తను ఒక వీడియో తీస్తూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అంటే అసలు మనం ఎక్కడ నివసిస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నాము, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో జాతీయ జెండాకు అవమానం కలుగుతోంది, ఆ స్థానికులు స్పందించాలంటూ కూడా ఆ యువకుడు ఒక సోషల్ మీడియాలో పోస్టును చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఆ యువకుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి చందు గారు, మీరు అంటే ఈ ప్రాంతంలో ఈ చెత్త ఎప్పటి నుంచి కనిపిస్తుంది? మీరు మీ వంతుగా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఈ ప్రాంతంలో చెత్త, అంటే జాతీయ జెండాకు అవమానం కలుగుతుందంటూ కూడా మీ ఆవేదన అంతా కూడా వీడియోలో కనబడుతుంది. మీరు స్వయంగా చెత్తను అక్కడి నుంచి తరలించినప్పటికీ కూడా మళ్ళీ అదే తరహాలో కూడా చెత్త ఇక్కడ పేరుకుపోయి కనిపిస్తుంది. ఎందుకని ఈ సమస్య ఇక్కడ నెలకొందని చూడండి. ఇది గత 40 సంవత్సరాల నుండి మనం ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికోసము ఎవరి దగ్గర కూడా ఎటువంటి రకంగా కూడా మనము చందాలు చేయడం కానీ అలాంటివి మాత్రం ఎట్లాంటిది చేయడం లేదు. కానీ
ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించకుండా మరి ఇక్కడ చెత్త వేయచ్చా వేయకూడదా అనే ఒక చిన్న ప్రతి ఒక్క మనిషికి ఆ చిన్న ఒక ఆలోచన కూడా లేకుండా చెత్త తీసుకురావడము ఇక్కడ వేయడము. ఆల్రెడీ ఒక చెత్త ఆటోలు నడుస్తున్నాయి, చెత్త రిక్షాలు నడుస్తున్నాయి. అయినా కానీ ఇళ్లలో ఉన్న చెత్త తీసుకొచ్చి ఈ చౌరస్తా దగ్గర మాత్రమే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒకటి మన చిన్న హనుమాన్ దేవస్థానం కూడా ఉంది. ఆ చిన్న హనుమాన్ దేవస్థానానికి ఈ జెండాకు కొద్ది దూరం మాత్రమే ఉంది. ఈ చెత్త కూడా సరిగ్గా చూస్తే గుడి ముంగట వేసినట్టే కనిపిస్తుంది. ప్లస్ ఈ చౌరస్తా దగ్గర కూడా వేస్తున్నారు. ఇది కావాలని చేస్తుండ్రా లేకపోతే ఒకవేళ వాళ్ళు చేయాలని చేస్తుండ్రా ఇట్లాంటిది మాత్రం నాకు కూడా అర్థం కాలేదు. ఇది చాలా వరకు బాధాకరమైన విషయం. అంటే ఈ చెత్తను చూస్తుంటే ఇది ఈ రోజుదో నిన్నటిదో కాదు, దాదాపుగా నెలల తరబడి కూడా ఇక్కడ చెత్తను వేసినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు ఈ విషయాన్ని మీ అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ ఇటు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడం కానీ ఏమైనా జరిగిందా? కేవలం సోషల్ మీడియాలో మీ ఆవేదన వ్యక్తం చేశారా? లేదు, నేను ఇంతకు ముందు కూడా నేను ఒకరిద్దరికి చెప్పిన, సార్ ఇట్లా చెత్తేస్తున్నారు సార్ ఇక్కడ మరి అది అని చెప్పిన. అరే ఎవరు ఎత్తున్నారు, ఏమైంది, ఎట్లా అయింది మరి మనకు తెలియదు కదా అని మాట్లాడినారు. ఇక నాకు ఏమనిపించింది అని అంటే నాకు ఒక్కసారిగా నా మనసు చెలించిపోయింది. అరే ఇది ఏంది ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఎందుకు అవసరం ఏమున్నది, ఎవరింటి చెత్త వాళ్ళ ఇళ్ళల్లో ఉంచుకోవచ్చు కదా, తీసుకొచ్చి ఈ జెండా గద్దె కానీ ఎందుకు వేయడము, ఇంకో మూలకు కానీ ఇంకా వేరే మూలకు కానీ వేయచ్చు కదా. అలా కాకుండా కేవలం ఈ జెండాను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ గద్దె దగ్గర మాత్రమే చెత్త వేస్తున్నారు. గత కొద్ది కాలంగా జరుగుతుంది ఈ వ్యవహారం. మొత్తంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధాన చౌరస్తా ఇటు నా వెనుకల చూస్తున్నప్పటికీ చిన్న హనుమాన్ దేవాలయం కరీంనగర్లో అతి ప్రాచీనమైన దేవాలయంగా కూడా దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంత చరిత్ర కలిగిన ఈ పాత బజార్ ప్రాంతంలో ప్రధాన చౌరస్తా ప్రధాన కూడలి వద్ద ఈ జెండా చౌరస్తా వద్ద కూడా అంటే ఇది ఒక డంపు యార్డులా కూడా ప్రజలు దీన్ని ఏదైతే నిరుపయోగంగా కూడా అంటే జెండా గద్దెను అవమానిస్తున్నారంటూ కూడా యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి నుంచి ఈ చెత్తను తొలగించి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.